ఓం గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మే 3వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 చంద్రోదయం సాయంత్రం 8:09 చంద్రాస్తమయం మే 4వ తేదీ ఉదయం 7:19 ఈ రోజు తిథి విదియ రాత్రి 3:02 వరకు ఉంటుంది. తదుపరి తదియ ప్రారంభమవుతుంది. నక్షత్రం అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. యోగం పర్యాన్ రాత్రి 10:27 వరకు ఉంటుంది. కరణము తైతుల మధ్యాహ్నం 1:54 వరకు ఉంటుంది. తదుపరి గరజి రాత్రి 3:02 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 9:56 నుండి 11:42 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 10:19 నుండి 12:07 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:07 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలకు, శ్రీమంతానికి, బారసాలకు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. స్వార్థం పుష్పక విమానం లాంటిది. ఎన్ని కోరికలు తీరినా ఇంకా ఒక కోరికకు స్థానం ఉంటుంది. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.